అమ్మా, తులసి కోటలో తులసి మొక్కను ఎప్పుడు నాటాలమ్మా? వ్రతాలు అవి చేస్తూ ఉంటారు. అవి ఎప్పుడు ప్రారంభించుకోవచ్చు? తులసి కోటలో ఒకవేళ తులసమ్మ అలాగే పచ్చగా ఉంటే నాటాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కొత్తగా తులసి కోటలు వేసుకుని నాటాలనుకున్న వాళ్ళు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే తులసమ్మని నాటుకోవాలి. అది కూడా మంచి రోజు చూసుకుని ఉత్తరాయణ పుణ్యకాలం. దక్షిణాయనంలో తులసి కోటల్లో మొక్కలు వేయకూడదు. తిథి ఉంటుందా అమ్మా? శుభ నక్షత్రాలు శుభతిథుల్లో చూసుకుని అలా 2-3 చెప్పండి అమ్మా. శుభతిథి, దశమి, ఏకాదశి, పౌర్ణమి కానీ అట్లా మంచి రోజులు చూసుకుని, నక్షత్రాలు మంచివి చూసుకుని, ఏ నక్షత్రం బాగా మంచిదమ్మా? రేవతి కానీ అట్లా మంచి నక్షత్రాలు చూసుకుని మీకు అంటే మంచి ముహూర్తం అంటే అన్నీ కలిసి రావు. తిథి వార నక్షత్రాలని అన్నీ కలిసి రావు. ఏదో ఒకటి మీరు దాన్ని చూసుకుని మంచి రోజుగా చూసుకుని ఉత్తరాయణంలోనే నాటుకోవాలి, కానీ దక్షిణాయనంలో నాటకాలి. ఉత్తరాయణం అంటే సూర్యుడు మన దక్షిణ వైపు నుంచి ఉత్తర దిశగా ప్రయాణిస్తూ సంక్రాంతి వెళ్ళిన తర్వాత నుంచి ఉత్తరాయణం వస్తుంది. ఓకే. మళ్ళీ ఈ నెలలో మళ్ళీ ఉత్తరాయణం నుంచి సూర్యుడు ఈ జూలై నెలలో దక్షిణాయనానికి ప్రవేశించాడు. కాబట్టి మళ్ళీ మీకు సంక్రాంతి పండగ వెళ్ళేదాకా తులసి మొక్క నాటుకోవటానికి పనికిరాదు. పుణ్య స్త్రీలు అనేక వ్రతాలు చేస్తారు కదా, ఆ వ్రతాలన్నీ కూడా మీరు శ్రావణ మంగళవారం నోములు కానీ, మంగళగౌరి వ్రతాలు కానీ, లేకపోతే వరలక్ష్మి వ్రతాలు కానీ, ఏ వ్రతాలు మీరు ముందుగా ప్రారంభించిన పశువు గౌరీ నోము అని ఇట్లా రకరకాల నోములు ఉన్నాయి పుణ్యస్త్రీలకి. ఏ నోము మీరు ప్రారంభించినా కూడా రథసప్తమి రోజునే ఆ నోములు ప్రారంభించుకోవాలి. విడి రోజుల్లో నోములు ప్రారంభించరాదు. ఆ రోజు ప్రారంభించి శ్రావణ మంగళవారం నోములు అయితే 5 సంవత్సరాలు, ప్రతి శ్రావణ మాసంలో మంగళవారం నోచుకునే నోము 5 సంవత్సరాలు. అట్లా మిగతా నోములు కూడా వాటికి ఒక టైము ఎప్పుడు నోచుకోవాలని ఉంటుంది కదా. ఏ నోమైనా నోచుకోండి. ప్రారంభించటం మటుకు రథసప్తమి రోజునే మనం ప్రారంభించుకుని మొదలు వేసుకొని చేసుకోవాలి. అదండి, తులసి మొక్కను అలా వేయాలి, నువ్వులు ఇలా కాదమ్మా. తులసి మొక్కకు పూజ చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయమ్మా? అయ్యో, తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. తర్వాత తులసి మాత మహాపతివ్రత. ఆవుని ఆదర్శంగా తీసుకుని ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళు మనుగడ కోసం ఆవుని ఆదర్శంగా తీసుకుని ఆవుని పూజించుకొని ఆవిడ యొక్క ఆశీస్సులు తీసుకుని నిత్య కార్యక్రమాలని చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి తులసిని ఆ విధంగా మనం అందరం పూజించుకోవడం జరుగుతుంది. అంటే గడపకు కూడా బొట్లు పెట్టి పూజ చేస్తూ ఉంటారు దేవుడికి దీపం పెట్టిన వెంటనే. గడప పూజ అయిపోయిన తర్వాత తులసి మాతకు పూజ చేసుకుంటారు. గడపకి ఏ దేవుడితో ఏ దేవతగా కొలుస్తారు అసలు? గడప కూడా శ్రీ మహాలక్ష్మి. గడప కూడా శ్రీ మహాలక్ష్మి. మీరు ఎవరైనా దారిద్ర్య బాధలతో బాధపడుతున్నారు, ఇంట్లో సంపాదన లేదు అనుకున్న వాళ్ళు ఉదయ సంధ్య అంటే సూర్యుడు ఉదయించక ముందు సంధ్య, తర్వాత సాయంత్రం సూర్యుడు అస్తమించిన సంధ్య, ఈ సంధ్యాకాల టైముల్లో గుమ్మాన్నిట్ట కొద్దిగా తుడిచి చిటికెడు పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకుంటే క్రమేపీ దారిద్ర్య బాధలు నివారణ అవుతాయి. నన్ను నమ్మండి, ఆడవాళ్ళు ఆచరించండి. మగవాళ్ళు ఎందుకు సంపాదించరో, ఎందుకు ధనలక్ష్మి ఉండదో తప్పకుండా ఉండి తీరు. దీపం కూడా పెడతారమ్మా గుమ్మం దగ్గర? అదే గడప దగ్గర పెట్టరు, గడప దగ్గర పెట్టరు, తులసి కోట దగ్గర పెడతారు. ఎట్లాగో గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకోవచ్చమ్మా? పెట్టుకోవచ్చు. కార్తీక మాసంలో అట్లా మామూలు మిగతా రోజుల్లో పెట్టచ్చు. అంటే గుమ్మానికి ఎదురుగుండానే తులసి కోట ఉంటుంది కదా, ప్రధాన గుమ్మానికి ఎదురుగుండానే తులసి కోట ఉంటుంది. అంటే కొంతమందికి ఉత్తర ద్వారాలు వస్తూ ఉంటాయి కదా, ఎక్కడైనా కానీ ఎక్కడైనా తులసి కోట ఉంటుందిగా. ఉంటున్నప్పుడు తులసి దగ్గర దీపం పెడతాం కాబట్టి ప్రత్యేకంగా గుమ్మం దగ్గర దీపం పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కార్తీక మాసంలో మటు పెట్టుకోవచ్చు. రోజు పెట్టినా ఇబ్బంది ఏం లేదండి. ఓపిక, అంత ఓపిక సహనం ఉండి పెడితే మంచిదేనమ్మా. గుమ్మం ప్రధానది. గుమ్మాన్ని ఎప్పుడు తొక్కి నడవకూడదు, పూజించుకోవాలి. దారిద్ర్య బాధలను నివారణ అయ్యి విపరీతంగా సంపాదిస్తారు. ఈ నియమం చేయమనండి ఆడవాళ్ళని. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి చేసుకోవటానికి చిట్కాలన్నీ. చేసుకోలేకపోతున్నాం. ఈ ఒక్కటి చేయమనంటే పైసా ఖర్చు లేదు ఆడవాళ్ళని. ఉదయ సంధ్య, సాయంత్రం సంధ్య, ఈ సంధ్యల్లో గుమ్మానికి పూజ చేస్తే సిరి సంపదలు అవంతరకు అవే వస్తాయి. వద్దన్న డబ్బే వస్తుంది. చాలా బాగా చెప్పారమ్మా. అశ్విని దేవతలు ఎవరమ్మా అసలు? అశ్విని దేవతలు అశ్వ అనే శబ్దం నుంచి పుట్టారు. అశ్వ అనే శబ్దము విపరీతమైన వేగవంతమైన కాంతి అని అర్థం. అశ్విని దేవతలు సూర్యనారాయణ
మూర్తికి సంజ్ఞ, ఆయన భార్య సంజ్ఞ అనే భార్యకి పుట్టిన దేవతలు అశ్విని దేవతలు. ఒకప్పుడు సంజ్ఞ సూర్యనారాయణమూర్తి భార్య ఛాయారూపం దాల్చి అశ్వమొహంతో ఉన్నప్పుడు ఈ అశ్విని దేవతలు అనేవాళ్ళు పుట్టారు. వాళ్ళని అసలు సూర్యనారాయణమూర్తే తేజస్సువంతమైన మూర్తి, ఆయన బిడ్డలు ఇంకా తేజస్సువంతమైన మూర్తులు. ఈ అశ్విని దేవతలు మన వైద్యపరంగా వాళ్ళకి శుభాశీస్సులు ఇచ్చేవాళ్ళు అశ్విని దేవతలు. తర్వాత మనకేమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని నివారణ చేసి ఆరోగ్యాన్ని చేకూర్చేవాళ్ళు అశ్విని దేవతలు. సూర్యనారాయణ స్వామి యొక్క పుత్రులు వాళ్ళిద్దరు. సత్యవ్రతుడు ధ్రువుడు అనేవాళ్ళు వీళ్ళిద్దరూ సూర్యనారాయణమూర్తి యొక్క కొడుకులు అనమాట. వాళ్ళు అశ్విని దేవతలు. అదేమ్మా అశ్విని దేవతలు. అందుకే సూర్యనారాయణమూర్తిని కొలవటం వల్ల మనకి తేజస్సు వస్తుంది, అన్నీ వస్తాయి అని మనం చెప్పి ఆరోగ్యాలు చేకూరుతాయని సూర్య నమస్కారాలు మనం చేస్తూ ఉంటాం కదా. అందుకే ఈ అశ్విని దేవతల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఈ ఛాయాదేవికి సూర్యనారాయణమూర్తికి పుట్టిన బిడ్డలు అశ్విని దేవతలు. వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవటం అనేది చాలా గొప్పది, ఆరోగ్యవంతమైందనమాట. విపరీతమైన కాంతితో ఉంటారు వాళ్ళు. ఆ కాంతి వల్ల మనకి ఏదైనా రోగ సమస్యలు ఉంటే నివారణ అవుతుంది. ఎలా పూజ చేయాలమ్మా ఈ దేవతలకు అసలు? మన సూర్యనారాయణమూర్తికి ఎలా అయితే పూజ చేస్తామో వీళ్ళకు కూడా అలాగే అర్ఘ్యపాగ్యాదులు ఇచ్చి నమస్కారాలు చేసుకుంటూ సూర్యోదయం టైంలో చేసుకోవటం వల్ల వీళ్ళకు కూడా వర్తిస్తుంది, అశ్విని దేవతలకు కూడా. కాబట్టి అశ్విని దేవతలను పూజ చేసుకోవటం కూడా చాలా మంచిది. అశ్విని దేవతలు ఛాయాదేవి పుత్రులు. చాలా బాగా చెప్పారమ్మా. అమ్మ, గుడిలో కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, 108 అని 1000, 116 అని ఇలా కొడుతూ ఉంటారు. అసలు ఎందుకు కొడతారమ్మా ఇలా? కొబ్బరికాయలు కొట్టడం వల్ల అసలు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అసలు? కొబ్బరికాయకి అంటు అనేది లేదు, మైల్ అనేది లేదు, స్వచ్ఛమైంది అన్నమాట భగవత్ సృష్టిలో. కాబట్టి కొబ్బరికాయని గుడిలో కొట్టడం అనేది మనలోగా చెప్పుకున్నట్టే మన అహంకారాన్ని, మన గర్వాన్ని ఉంచుకోము, నివృత్తి చేసుకుంటాము అని అహాన్ని కొబ్బరికాయ రూపంలో పగలగొట్టడం. దేవాలయంలో స్వామి నా అహంకారం ఇట్లా ఇంత గట్టిగా ఉంది, నా మనసును, దీన్ని కొబ్బరికాయ కొట్టడం వల్ల నీ అహంకారాన్ని తొలగించుకుంటున్నాను అని ఒక నిదర్శనాన్ని కొట్టడమును స్వామికి అతి పవిత్రంగా సమర్పించడానికి వీలైంది, నైవేద్యానికి వీలైంది కొబ్బరి ఫలం అన్నమాట. తర్వాత ఒక్కొక్క దేవీ దేవతల వద్ద మనం 108 కొబ్బరికాయలు అనుకున్నాం కదా. 108 కొబ్బరికాయలు కొట్టే విధానంలో కొబ్బరికాయకి శుభ్రంగా పసురాచి బొట్టు పెట్టి 108 కొబ్బరికాయలు కొట్టే విధానాన్ని బలి అంటారు. అంటే గ్రామ దేవతల దగ్గర కానీ ఎక్కడైనా కూడా ఒక జాతరలు చేస్తారనుకున్నాం కదా. 108 కొబ్బరికాయలు కొట్టడం వల్ల, అంటే ఇట్లా పసుపు రాచి బొట్టు పెట్టి ఆ 108 కొబ్బరికాయలు కొట్టడం వల్ల, 108 కొబ్బరికాయలు పసుపు రాసి బొట్టు పెట్టి కొట్టడం వల్ల ఒక జాతరతో సమానము. బలి అంటారు దాన్ని, కొబ్బరి పొలాలు బలి ఇవ్వటం అంటారు. ఏవి మనం పసుపు కుంకం కానీ ఏమీ పెట్టకుండా కొట్టడం అనేది నార్మల్గా మనం కొట్టుకోవటం అన్నమాట, కొట్టుకోవటం. అమ్మవారి గుడిలో అయితే బొట్టు పెట్టి కొడతారమ్మా, నార్మల్గా కొట్టకూడదు. ఈ గుళ్ళల్లో అయితే కొట్టకూడదు. నరసింహస్వామి గుడిలో కావచ్చు బొట్టు పెట్టి కొట్టకూడదు, వినాయకుడి గుడిలో కావచ్చు బొట్టు పెట్టకుండా నార్మల్గా కొట్టుకోవాలి. అక్కడ కూడా మీరు అది మొక్కు అయితేనే కొట్టాలి, లేకపోతే కొట్టకూడదు. ఎప్పుడైనా కొబ్బరి ఫలాన్ని కడగకూడదండి, కడగకూడదు. ఎంతవరకైనా నీట్గా కొబ్బరికాయ పీరు తీసుకోండి, కొద్దిగా పిలకుంచుకునేలాగా, శాంతం పిలక లేకుండా కొట్టకూడదు. అది మంది విధానం కాదు. పిలక లేకుండా స్వామి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కొడుతూ ఉంటారమ్మా, నేను కొట్టరు. అది ఆ పిలక తీసి దానికి రంధ్రాలు ఉంటాయి కదా పైన, ఆ రంధ్రాల్లోంచి ఆవు నెయ్యిని పోస్తారు, పోసి అక్కడికి తీసుకెళ్తారు, అక్కడ దాంట్లో హోమగుండంలో వేయటానికి. కాబట్టి కొబ్బరికాయ శాంతం పీచు తీసి పిలకు ఉంచి కొట్టాలి, పసుపు కుంకుమట్టు పెట్టకూడదు, కడగకూడదు. ఒకవేళ పిలకు ఊడిపోయిన కొబ్బరికాయ కొట్టకూడదమ్మా? కొట్టకూడదు, పక్కన ఉంచుకోవాలి. అది మామూలుగా మన ఇంట్లోకి వాడేసుకోవాలి. ఎందుకనమ్మా? అదంతే, ఇంకా అది పద్ధతి అంతే. అది శాంతం పీచు తీయటం వల్ల అది బోడి అవుతుంది కదా, కొద్దిగానే ఉంచుకోవాలి, మిగతాది శుభ్రత కోసం తీసేసుకోవాలి, పగలదు. మిగతాది కొబ్బరికాయ మనం పీచు తీయకపోతే శాంతం పలగదు, పసుపు కుంకుమ పెట్టకూడదు, కడగకూడదు. చాలామంది కడుగుతారు, పొట్లు పెడతారు, అట్లా చేయకూడదు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత నైవేద్యానికి కూడా కొబ్బరి చిప్పలకు కూడా బొట్లు పెడతారు, అది కూడా చేయకూడదు.
ఎప్పుడైతే మీరు కొబ్బరికాయకి బొట్టు పెట్టి పసుపు పెట్టారో అది బలి కింద వస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ ఉందమ్మా, మనం ఎక్కడైనా దిష్టి తీయటానికి కానీ దేనికైనా నిమ్మకాయని సహజంగా మన ఇంట్లో వాడుకోవడానికి కోయటం వేరు, నిమ్మకాయని కోసి మళ్ళీ దానికి పసుపద్ది కుంకుమద్ది గుమ్మాల పక్కన కానీ దిష్టి పరంగా కానీ వాడుకోవటం వేరు. దాన్ని ఏమంటారు? బలి విధారణ, అంతే కదా, దిష్టి కోసం చేసేది. కాబట్టి అలా కొబ్బరికాయ విషయంలో కూడా మనం చేయకూడదు. అందుకు కొబ్బరికాయని కొట్టడం విధానంలో ఇదే ఆచరణ. మామూలుగా దేవుడు మందిరం ఉంటుంది కదమ్మా ప్రతి ఇంట్లో, ఆ మందిరంలో కొబ్బరికాయ కొడుతూ ఉంటాం. అప్పుడు దేవుడు ముందు కొట్టేసుకోవచ్చు, లేకపోతే బయట కొట్టి లోపలికి తీసుకురావాలా కొబ్బరికాయ? వీళ్ళంత వరకు మీరు కొబ్బరికాయ ఎక్కడ కొట్టినా కూడా అది నైవేద్యపరమే. అదే ఇంట్లో కొట్టకూడదు అంటారు కదా. అనే కాదు, ఇంట్లో కొట్టకూడదని కాదు, ఈ బండలు కానీ ఏమన్నా ఉంటే వాడు పాడవుతాయి అని కోసం మీరు ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా కూడా ఒకవేళ బయటే కొట్టుకొని తీసుకొచ్చారనుకో, నీళ్ళు ఒక దాంట్లోకి పట్టుకోండి, కొట్టండి, నీళ్లు పట్టండి, శాంత విచ్చ తీయకూడదు. అక్కడ విడదీయకూడదు. రెండు భాగాలు అయినప్పుడు కొబ్బరికాయని శాంతం విచ్చ తీయకూడదు. మీరు ఎక్కడికైతే నైవేద్యాన్ని తీసుకొచ్చారో అక్కడికి తీసుకొచ్చిన తర్వాత కొబ్బరికాయని విచ్చ తీసి పళ్ళెల్లో పెట్టి నైవేద్యం పెట్టాలి. ముందుగా విచ్చ తీయరాదు. ఎందుకంటే కొన్ని మనం పూజలు చేసేటప్పుడు కొబ్బరి నీళ్ళని మన అభిషేకానికి వినియోగించుకుంటాం కదా. అప్పుడు ఏం చేస్తాం, కొబ్బరికాయని లైట్గా కొట్టి నీళ్లు మనం ఒక పంచపాత్రలోకి కానీ గ్లాసులోకి కానీ తీసుకుని అభిషేకానికి వినియోగించుకుని, శివలింగానికి కానీ దేనికన్నా అభిషేకాన్ని వినియోగించుకుని అప్పుడు ఈ టెంకాయని విడగొట్టకూడదు, అట్లాగే ఉంచుకోవాలి పక్కన, శాంతం విడగొట్టకుండా. మనం నైవేద్యం అనే అవసరం వచ్చినప్పుడు ఈ టెంకాయని విడగొట్టి అప్పుడు నైవేద్యం పెట్టుకోవాలి. కాబట్టి మీరు కాయ ఎక్కడన్నా కొట్టండి, ఫలితం ఒకటే, కాకపోతే విడగొట్టకూడదు. స్వామి దగ్గరికి తీసుకొచ్చి మీరు ఎప్పుడైతే నైవేద్యం పెడతారో అప్పుడే మీరు విడగొట్టుకోవాలి. కొట్టేటప్పుడు జాగ్రత్త కొట్టుకోండి. స్వామి ముందైనా కొట్టచ్చు, ఎక్కడైనా కొట్టచ్చు. ఇప్పుడు ఆలయాలు ఉన్నాయి, ఎక్కడో మన ధ్వజస్తంభం దగ్గర కొడతారు. కొన్ని చోట్ల కొబ్బరికాయ నిషిద్ధం, కొట్టనివ్వరు. కాబట్టి అక్కడ పరిస్థితులను బట్టి మీరు అనుగుణంగా కొబ్బరికాయని ఇట్లా మీరు వినియోగించుకోవచ్చు. అంటే అమ్మ ఇలాగ కొట్టిన వెంటనే 2 ముక్కలు అయిపోతాయి కదా, 2 ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా కొట్టుకోవాలి. కొట్టేటప్పుడు జాగ్రత్తగా, అంత పెళ్ళిని కొట్టే ఓపిక ఇప్పుడు ఎవరికి ఉంది? మీరు కొట్టలేరు, నేను కొట్టలేను. చిన్నగా కొట్టుకుని నీళ్లు పట్టుకోండి, దాన్ని అవసరాన్ని వినియోగించుకోవాలి. అప్పుడు చూసుకోవాలి, ఒకసారే పగలాలా ఏమిటి, లేకపోతే మనం నిదానంగా కొట్టుకుని దీన్ని వినియోగించుకోవాలని మనం ఆలోచన చేసుకునే నిదానంగా కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టడంలో కూడా నిదానం ఉంచుకుని ఆ నీళ్లు జాగ్రత్తగా పట్టుకోవడం అనేది ఉంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. కొబ్బరికాయ కొట్టడంలో ఇన్ని ఉంటాయని అసలు నాకైతే అసలు తెలియదు మీరు చెప్పేవారు. అవునండి. గర్భిణీ స్త్రీలు కూడా కొట్టకూడదు, ఎందుకంటే లోపల పిండం ఉంటుంది కదా, అది ఒక్కొక్కసారి నిద్రపోవచ్చు, నవ్వుతూ ఉండొచ్చు, నోట్లో వేళ్ళు వేసుకుని చీగుతూ ఉండొచ్చు, భయపడుతుంది బిడ్డ. మీరు పొట్ట దగ్గరలో ఉంటుంది కానీ గర్భిణీ స్త్రీ గబాలనల్లా కొట్టినప్పుడు బిడ్డ బెదురుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయలు కొట్టకుండా ఉంటే మంచిది. చాలా చక్కగా చెప్పారమ్మా. నమస్కారం. మంచిదండి. చూశారు కదండి, నాగమణి అమ్మగారు ఎంతో చక్కగా మనకున్న ధర్మ సందేహాలన్నీ చాలా వివరంగా తెలియజేశారు. మరిన్ని మంచి ధర్మ సందేహాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.